లేరా లేరా అంటే వాళ్ళు లేనే లేదు. సో ఇప్పుడు లడ్డుగాడు వీడియో కంటిన్యూ చేస్తాడు అనమాట. పొద్దు బాగా వచ్చిందో దీంట్లో సగం సపరేట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్యూటిఫుల్ ఛానల్. లడ్డుగాడు చూడండి ఇంకా అట్లే ఉన్నాడు అనమాట. స్నానం కూడా చేయలేదు వాడు. ఇంతసేపు అయినా ఇంకా పనుకొని ఉన్నాడు చూడండి. లేరా అంటే వాళ్ళు లేలేదు. సో ఇప్పుడు లడ్డుగాడు వీడియో కంటిన్యూ చేస్తాడనమాట. పొద్దు పుట్టింది చూడండి ఎంత ఎండ కనిపిస్తుందో. టైం ఇప్పుడు 7:30 అయింది గైస్. మనము కొంచెం టిఫిన్ చేసుకొని పూజ చేయాలా. పూజ చేసేసి టిఫిన్ చేసేదో ఏదో ఒకటి ఆలోచన చేద్దాం. ఇప్పుడు కిచెన్లోకి పోదాం. ఫస్ట్ బండ్లన్నీ క్లీన్ చేసేసామన్నమాట. అప్పుడేను లైట్స్ వేసుకో కడిగేసినాము. చూద్దాం కావాలంటే చూపించిన బండ్లన్నీ కడిగేసినాము చూడండి. ముగ్గు పెట్టేసుకోలేడా. ఇప్పుడు ఈరోజు దేవుని ఫోటోలన్నీ తుడుచుకొని పూజ చేయాలన్నమాట. అంతలోపు నేను చిన్న పని చేయాలి. ఇక్కడ దోసపిండి చూడండి. ఇక్కడ మీరు దోసపిండి ఎట్లా చేస్తారు గైస్ మీ ఇంట్లో అయితే? నేనైతే దోసపిండి ఎప్పుడు గ్రైండర్కి వేసుకుంటా అంటే సరిగ్గా వస్తా అనలేదు ఎందుకో ఏమో. అంటే దోశ బాగా వస్తుంది కానీ నేనే సరిగ్గా చేసేది రాదో నాకు తెలీదు. కానీ ఇది దోశ వేసేటప్పుడు అయితే బాగా రాదని మా ఇంట్లో మా హస్బెండ్ చెప్పినాడు అనమాట. అందుకే దాంట్లో వేయలేదు. ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి దాంట్లో వేయలే. మిక్సీలో 1 టైం వేసింటే ఎంత నీట్గా వచ్చినాయో. ఆ రోజు మార్నింగ్ మళ్ళీ దోశ వేసింటే దోశపిండి మిక్సీలోకి వేసి చేసింటే ఎంత నీట్గా వచ్చినాయో. బియ్యం వేసింటే నిన్న నైట్గానే అంత మేము దోశపిండి మిక్సీలోనే ఆడిసినాం అనమాట. చూద్దరండి ఉబ్బింది ఎంతను. చూపిద్రా లడ్డు చూడు ఎంత బాగా వచ్చిందో. దీంట్లో సగం సపరేట్ తీసి పెట్టుకుందాం అనమాట మనము. ఇప్పుడు దీన్ని వేసి చూస్తే దోశలు ఎట్లా వస్తాయనే తెలుస్తుంది. దీంట్లో సగం తీసి పక్కన పెట్టేసుకోవాలి అనమాట. మార్నింగ్ స్నానం అయిపోయింది. పూజ ఒకటే పెండింగ్ ఉంది. ఇప్పుడు కొంచెం శనగలు ఫ్రై చేసుకున్న తర్వాత పూజ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే అది చల్లారే లోపల మా చెల్లి వచ్చి మిక్సీకి వేసుకుని నేను పూజ చేసేస్తాను. ఓకేనా, స్టే ట్యూన్. ఆల్రెడీ కడుపుమని అంతా కడిగేసుకుంటాం అనమాట. మేము ఎప్పుడు కూడా కడుపుమని కడిగిన తర్వాతనే ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం అనమాట. సో అందుకనేసి ఊరికే ఇంకా తడిబట్టతో అంతా క్లీన్ చేసేసి ఆల్రెడీ కడుక్కున్నాం కదా, అందుకు తడిబట్టతో క్లీన్ చేసేసి పసుపు రాసి దానికి బొట్లు పెట్టి ముగ్గేస్తాను అనమాట. అంటే క్లీన్ చేసిన వెంటనే నాకు అట్లా పెడితేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లేకుంటే ఉండదు. అట్లే వదిలేసి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో అందుకే ఇప్పుడు అన్నీ ముగ్గేసేసి అంతా చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మాకు ఇంటి ముందర వేసుకునే దానికి పెద్దగా ఉందనమాట. ముగ్గు ఎంత పెద్ద ముగ్గు అయినా వేయచ్చు, చాలా పెద్దగా ఉంది. కానీ నేను తులసి చెట్టు దగ్గర ఒక ముగ్గు, బయట ఒక ముగ్గు వేస్తానన్నమాట. పక్కనే ఆడే నేను నిలబడుకున్న చోటే ముగ్గేసే చాలా పెద్దగా ఉంది ఇంటి ముందర ప్లేస్. అందుకనేసి అక్కడ ముగ్గేసుకుంటాం మేము. ఇంకా కడుపుమానకు బొట్లన్నీ పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా అన్నీ దేవుని ఫోటోలు అన్నీ కడిగేసుకోవాలి కదా, అందుకు అవన్నీ తీసేస్తాను. పూలు నిన్న పెట్టిన పూలు అన్నీ తీసేసి ఇంకా అదంతా నీట్గా మనము తడిబట్టతో సేమ్ అట్లనే అంతా క్లీన్గా నీట్గా చేసేసుకొని దానికి ఇది ఉంటుంది కదా, ఏంటంటే చాలామంది ఊరికే నార్మల్గానే బొట్టు పెడతారు. కొంతమంది ఇందులోకి ఇది ఏమంటారు గంధంలోకి నీళ్ళు కలుపుకొని కూడా బొట్టు పెడతారు. మీరు ఎట్లా పెడతారనేది కామెంట్ చేయండి గైస్. నేనైతే గంధం ఉంటుంది కదా, గంధంలోకి నీళ్ళు కలుపుకొని బొట్లు పెడతాను అనమాట. ఇక్కడ ఏంటంటే నేను నీళ్లు పెట్టింటాను కదా దేవుని గుడి దగ్గర. నిన్నటో మొన్నటో ఎప్పుడో నేను గురువారం పూజ చేసుకుంటా, సోమవారం పూజ చేసుకుంటా, ప్రతిరోజు పూజ చేస్తూనే ఉంటాను. కానీ గురువారం రోజు ఇలా ఒకసారి ఫోటోలన్నీ తుడిచి ఇంకోసారి నీళ్ళు పెడతాను అనమాట. ఆ నీళ్ళు నేను ఎప్పుడు దేవునికి ఈ పక్కన దేవుని ఫోటోల దగ్గర నుంచి బయటికి తీసిన తర్వాత తులసి చెట్టు దగ్గర కొన్ని ఇల్లంతా కొంచెం వేస్తాను అనమాట. తర్వాత పక్కన లెఫ్ట్ సైడు రైట్ సైడు వాకిలికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా వేసేసి ఆ నీళ్ళు తులసి చెట్టుకి పోసేస్తాను అనమాట. నేను ఎక్స్ట్రా నీళ్ళేం పోయినాయి ఇంకా తులసి చెట్టుకి. ఇది మామూలుగా ఈ నీళ్ళు ఎప్పుడైతే పోస్తా ఉంటానో అవే నీళ్ళే అనమాట. వీక్లోనే 3 times నేను తీస్తా ఉంటాను ఆ నీళ్ళు, ఆ చెమ్ములో నీళ్ళు. అందుకనేసి ఇంక అవే నీళ్ళే పోస్తా ఉంటాను, ఎక్స్ట్రా నీళ్ళు అయితే పోసేలేదు. ఇక్కడైతే ఇంక దేవుని ఫోటోలు అన్నీ కడిగేసుకొని ఇంక కొంచెము చట్నీకి అన్నీ ఏపేవి మిక్సీకి వేసేది ఉండే, అది అమ్మాయికి చెప్పింటే మా చెల్లికి చేయమని. సో ఇంకా నేను ఇక్కడ బొట్లన్నీ పెట్టేసుకున్న తర్వాత
తొందరగా చేసేయాలి, ఈరోజు గుడికి పోయి రాలా, చాలా రోజులు అయింది గుడికి పోక అని చెప్పేసి అదే పనంగానే ఫాస్ట్గా చేస్తాను అనమాట. ఇంకా లడ్డుగా లేకోకుండా అప్పటికి నేను ఇంకా అంతసేపు అయ్యి పొద్దున్నే లేసి అన్ని పనులు చేసినా కూడా ఇంకా వాడు ఇంకా స్నానం కూడా చేసిండలేదు. వాని మీద కొంచెంసేపు కోపం వచ్చింది నాకు. స్నానం చేయకుండా అట్లనే ఉన్నాడు. హీటర్ వేసినాను, స్నానం చేయని చెప్తాను కూడా వాడు స్నానమే చేయట్లేదు అనమాట. ఎంత బాధ అవుతుంది చెప్పండి. లేట్ అవుతుంది అంటే ఇప్పుడు పెద్దలు అయితే ఎట్లా ఒకటి గడిబిడిగా పోసుకొని వెళ్ళొచ్చేస్తారు. చిన్నపిల్లలు కొంచెం టైం తీసుకుంటారనమాట స్నానం చేసేదానికి. ఇప్పుడు ఇంతకుముందు మేమే స్నానం చేయించేటప్పుడు ఫాస్ట్గా చేస్తారు చూడండి. ఇక్కడ కానీ వాడు ఏమన్నా ఇంకా చేస్తున్నాడేమో. నేను అయినా ఇవి దేవుని ఫోటోలన్నీ తూర్చేసి సామాన్లు అవన్నీ ఉంటాయి కదా, దేవుని దీపాలు అవన్నీ కడిగేసుకున్నా కూడా వాడు ఇంకా పని చేయలేదు. నాకు కోపం లేదా చెప్పండి. కోపం వచ్చిందనమాట. ఇంకా నేను అన్నీ కడిగేసుకున్న తర్వాత దేవుని పూజకు అనేసి వెళ్ళిపోయినాను. అప్పటికి నేను సీరియస్గా చెప్పినాను, నువ్వు స్నానం చేసి వస్తే నేను గుడికి తీసుకెళ్తా, లేదంటే తీసుకెళ్ళలేదు అని చెప్పినాను అనమాట. ఈరోజు సాటర్డే కదా, ఆడుకునేదానికి బయటకు పిలిచిపోయేదానికి చెప్పిన. పిల్లలు అందరి చేతిలో ఇడిసాలంటే నువ్వు తొందరగా స్నానం చేసి రావాలని. అట్లా తొందరగా స్నానం చేసి వచ్చినాను అనమాట. స్నానం చేసి వచ్చి ఈరోజు పండగ ఒకటి కదా, అందుకనేసి ఏదో ఒకటి డ్రెస్ వేసుకోమని చెప్పిన. ఇంతకుముందు వేసుకోకుండా ఉంటే అవే ఇచ్చినాను అనమాట వేసుకొనికి. నన్ను కానీ అడుగుడు, వాడంత పడే తీసుకుంటాడు. ఈ మధ్య ఏమన్నా అంత అడిగేంత కూడా పెట్టుకోడు అనమాట. వాడంత పడే తీసుకుంటాడు. నేను ఇంకా దేవునికి అంతా అలంకరించుకున్న తర్వాత తులసి చెట్టుకి అన్ని పూలు పెట్టేసి, ఇంట్లోనే పూలు పెట్టి దేవుని దగ్గర దీపం వెలిగిస్తాను. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ ఇంట్లో ఉన్నప్పుడైతే పొద్దున్నే లేచి చేస్తా అంటే అందరూ లేసే తలకి పూజ అంతా కంప్లీట్ అయిపోతాండే. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం చేయలేకపోతున్నాను. తొందరగా లేసేకేమో 5 o'clockకే లేస్తామన్నమాట. మా హస్బెండ్ ఆ టైంకి డ్యూటీకి వెళ్తాడు, నేను ఆ టైంకే లేస్తాను. కానీ చేయను, ఎందుకంటే వీళ్ళంతా పనుకుంటారు అని డిస్టర్బెన్స్ చేసే పోయలేదన్నమాట. సో ఇప్పుడు ఇంక నుంచి చేయాలనుకుంటున్నాను. అట్లా చేసేది బెటరు. పొద్దున 5 గంటలకి లేచి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని అన్నీ పూజ చేస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయన్నమాట. నేనైతే ఇట్లా సింపుల్గా పూజ చేసుకున్నాను. మీరు కూడా మీ ఇంట్లో పూజ ఎట్లా చేసుకున్నారు అనేది చెప్పండి. మా ఇంట్లో ఇంకా ఏమన్నా చిన్న మార్పు ఏదైనా చేయాలేమో. మీరు చూస్తున్నారు కదా దేవుని ఫోటోల దగ్గర, తులసి చెట్టు దగ్గర ఇంకా ఏమైనా చేయాలంటే చెప్పండి, చేస్తాను. నేను ఇక్కడ వాకిలికి డోర్కి ఎదురుగా మనకి వాల్ ఉందన్నమాట. ఆ వాల్ దగ్గర ఏదో చిన్న సెటప్ చేయాలనుకుంటున్నాను. ఆ సెటప్ చేస్తే అక్కడ ఏదైనా పెట్టడం బాగుంటుంది అనేది మీరు కూడా నాకు సజెషన్ ఇవ్వండి. ఎందుకంటే నేను థింక్ చేస్తాను అనమాట. చాలా రోజుల నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి అక్కడ ఏదైనా పెడితే అట్రాక్టివ్గా బాగా కనిపించేకి అనుకుంటానే ఉన్నాను. కానీ ఏం పెట్టాలనేది అర్థం కావడం లేదు. ఏదైనా సజెషన్ ఇవ్వండి, ఓకేనా? అన్నీ వేసినావు పిండిలోకి? అన్నీ వేసిన. ఏమేమి వేయలే, సాల్ట్ వేయలే, సోడా వేయలే. ఇంకా మా చెల్లి ఏమీ వేయలేదు ఇందులో అని చెప్పింది అనమాట. సో అందుకనేసి ఇప్పుడు కొంచెం సోడా పొడిను సాల్ట్ వేసుకొని కలుపుకుంటాను అనమాట. నేనైతే ఇంతకుముందు గ్రైండర్లో వేసినప్పుడు సరిగ్గా వచ్చలేదు, మీకు అదే విషయం చెప్పాను. దోశ సరిగ్గా రావడం లేదు. అందులోకి అన్నం వేస్తా. ఎంతమంది దోశలోకి అన్నం వేసుకుంటారో కామెంట్ చేయండి గైస్. నేనైతే అప్పుడు కొంచెం ఎక్కువ వేస్తా అంటే రైస్ ఇందులోకి గ్రైండర్లోకి వేసేటప్పుడు. ఇప్పుడు నిన్న మా చెల్లి కొంచెం వేసింది అనమాట. అంటే చాలా తక్కువ వేసింది. చాలా తక్కువ అంటే ఒక పిడికడ అన్నం అట్లా వేసింది అంతే, చాలా వేయలేదు. దోశ బాగా క్రిస్పీగా వచ్చింది. చాలా బాగా వచ్చిందనమాట. మీరే చూడండి కావాలంటే దోశ ఎంత బాగా వచ్చిందనేది. అంటే నేను అన్నం ఎక్కువ వేస్తే బెటరా, తక్కువ వేస్తే బెటరా, ఎట్లా ఏం చేయాలనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. చాలా బాగా వచ్చింది. ఎంత క్రిస్పీగా ఉందో నిజంగా. అంటే దోశకి చట్నీకి అయితే ఎక్సలెంట్గా ఉండే. పొద్దున నేనేమంటే ఆ టైంలో నాకు టెంప్టింగ్గా ఉన్నా నేను తినకూడదు అనేసి గుడికి వెళ్ళాల్సి ఉండే. సో అందుకనేసి గుడికి పోయేసి వచ్చి మళ్ళీ మేము చేసుకుని తిన్నామన్నమాట, నేను మోక్షిత్ ఇద్దరము. ఇంకా ఈరోజు వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేసేస్తాను అనమాట. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మీ ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారనేది మాకు కామెంట్ చేయండి. మేమైతే ఇలా సింపుల్గా చేసుకున్నాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.